అందరికి నమస్కారం. ఈరోజు మనం IRDAI అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్. దీని ఎస్టాబ్లిష్మెంట్ ఎలా జరిగింది చూద్దాము. మల్హోత్రా కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా దీన్ని స్థాపించడం జరిగింది. ఫస్ట్ ఇది న్యూఢిల్లీలో ఏప్రిల్ 2000 పెట్టారు. తర్వాత 2001లో తెలంగాణకి మన హైదరాబాద్కి షిఫ్ట్ చేయడం జరిగింది. మెయిన్ రికమెండేషన్ ఏంటంటే ఇన్సూరెన్స్ బిజినెస్లోకి ప్రైవేట్ కంపెనీస్ అలాగే ఫారినర్స్ ఇన్వెస్ట్ చేసేదానికి కూడా రికమెండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ IRDAI అంటే IRDAI యొక్క లక్ష్యాలు ఏంటో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి టు క్యారీ ఫార్వర్డ్ ది ఇంట్రెస్ట్స్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ అంటే పాలసీ హోల్డర్ యొక్క ప్రయోజనాలు కాపాడేదానికి చూస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టు అప్హోల్డ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అంటే ఇన్సూరెన్స్ బిజినెస్ యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది. ఈ నేమ్లోనే క్లియర్గా ఉంది మనకి, రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అంటే ఇన్సూరెన్స్ బిజినెస్ని నియంత్రిస్తుంది మరియు డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టు ఇన్ష్యూర్ స్పీడీ రెజల్యూషన్ ఆఫ్ క్లెయిమ్స్. ఈ క్లెయిమ్ సెటిల్మెంటు చాలా త్వరగా జరగడానికి చూస్తుంది. నెక్స్ట్ టు ప్రివెంట్ ఫ్రాడ్స్ అండ్ మాల్ ప్రాక్టీసెస్. ఫ్రాడ్స్ ఏం జరగకుండా నివారిస్తుంది. టు ఎన్ష్యూర్ ఫెయిర్ కండక్ట్ అండ్ ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ అంటే ఇన్సూరెన్స్ పాలసీ విధానము, ఆ బిజినెస్ క్లెయిమ్ సెటిల్మెంట్ ఈ ప్రాసెస్ మొత్తం కూడా చాలా ఫెయిర్గా, చాలా సక్రమంగా అండ్ ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకంగా జరిగే విధంగా చూస్తుంది. ఇప్పుడు IRDAI అంటే ఇప్పుడు మనకి బ్యాంక్స్ అన్నిటికీ RBI ఎలాగో ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నిటికీ IRDAI అలాగనమాట. నెక్స్ట్ మనం కాంపోజిషన్ ఆఫ్ IRDAI అంటే IRDAIలో ఎవరెవరు ఉంటారో, ఎంతమంది ఉంటారో చూద్దాం. ఇది మనకి సెక్షన్ 4 ఆఫ్ IRDAI యాక్ట్ 1999 కింద చెప్పబడింది. ఫస్ట్ వచ్చేసి ఒక చైర్మన్ ఉంటారు. ప్రజెంట్ చైర్మన్ దేవాశిష్ పాండే గారు. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం 5 ఫుల్ టైం మెంబర్స్ అంటే 5 మంది మ్యాక్సిమం ఉండొచ్చు, లేదంటే 5 కన్నా తక్కువ ఉండొచ్చు. ప్రజెంట్ మెంబర్స్ వచ్చేసి వీళ్ళు BC పట్నాయక్, ప్రమోద్, సత్యజిత్ త్రిపాఠి, రాజయ్ కుమార్, దీపక్ సూద్. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమం 4 పార్ట్ టైం మెంబర్స్ అంటే మ్యాక్సిమం 4 వరకు ఉంటారు, 4 కన్నా తక్కువ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ 2 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చేసి MP తంగిరాల అండ్ CA రంజిత్ కుమార్ అగర్వాల్. నెక్స్ట్ వచ్చేసి డ్యూటీస్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ IRDAI. ఈ IRDAI యొక్క అధికారము మరియు ఏం చేస్తుందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇష్యూయింగ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ టు ద అప్లికెంట్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి కదా, అవి రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసిన తర్వాత, రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది IRDAI ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మాడిఫై చేసుకునే అవకాశం ఉంటుంది, రెన్యువల్ చేసుకోవచ్చు లేదా విత్డ్రా చేసుకోవచ్చు. ఏమన్నా బిజినెస్ సక్రమంగా చేయకపోవడం ఏదైనా అలిగేషన్స్ ఉన్నా కానీ ఆ రిజిస్ట్రేషన్ సస్పెండ్ చేసే అవకాశం ఉంది, లేదంటే క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. దీంట్లో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రొటెక్టింగ్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ పాలసీ హోల్డర్స్ అంటే పాలసీ హోల్డర్స్ యొక్క ప్రయోజనాలు, కొన్ని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి కదా, అది చూద్దాం. దాంట్లో ఫస్ట్ది వచ్చేసి నామినేషన్ బై పాలసీ హోల్డర్స్ అంటే పాలసీ హోల్డర్స్ నామినీ నేమ్ రాస్తారు కదా, వాళ్ళకి ఆ నామినీ నేమ్ కరెక్ట్గా అలాగే ఉండేటట్టు అండ్ ఆ క్లెయిమ్ అనేది వాళ్ళకి అందేటట్టు, సెటిల్మెంట్ ఆఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ష్యూరబుల్ ఇంట్రెస్ట్ అంటే ఒక దాని మీద ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకి దాని మీద ఉండే అండ్ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంకేమైనా ఉంటే అవన్నీ కరెక్ట్గా ఉండేటట్టు. నెక్స్ట్ వచ్చేసి కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ సర్వేయర్స్ అండ్ లాస్ అసెసర్స్ అంటే లాస్ని అంచనా వేసేవాళ్ళు అండ్ సర్వేయర్స్, వీళ్ళంతా కూడా ఒక పర్టికులర్ ప్రొసీజర్, ఒక విధి విధానం ఉంటుంది, దాని ప్రకారమే వీళ్ళు ఆ లాస్ అంచనా అనేది వేయాల్సి ఉంటుంది. అది IRDAI వీళ్ళకి ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రమోషన్ ఆఫ్ ఎఫిషియన్సీ ఇన్ ద కండక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ అంటే ఇన్సూరెన్స్ బిజినెస్ సమర్థవంతంగా ఉండేదానికి ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రమోటింగ్ అండ్ రెగ్యులేటింగ్ ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ కనెక్టెడ్ విత్ ద ఇన్సూరెన్స్ అండ్ రీఇన్సూరెన్స్ బిజినెస్ అక్రాస్ ఇండియా
ఐఆర్డిఏ కాకుండా ఇంకొన్ని సంస్థలు కూడా ఇన్సూరెన్స్ బిజినెస్కి అనుసంధానం అయి ఉంటాయి. వాటి గురించి కూడా తెలుపుతుంది. నెక్స్ట్ వచ్చేసి లివింగ్ ఫీజ్, కమిషన్, అదర్ ఛార్జెస్ ఫర్ క్యారీయింగ్ అవుట్ ద పర్పస్ ఆఫ్ దిస్. అంటే ఇన్సూరెన్స్కి సంబంధించిన ఫీజు, కమిషన్, అదర్ ఛార్జెస్ ఎంత అయితే ఉంటాయి, ఎంత ఉండాలి అనేది డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కండక్టింగ్ ఇన్స్పెక్షన్స్, ఎంక్వైరీస్, ఇన్వెస్టిగేషన్స్, ఆడిట్ ఆఫ్ ఇన్సూరర్స్, ఇంటర్మీడియరీస్ అండ్ అదర్ ఆర్గనైజేషన్స్ కనెక్టెడ్ విత్ ఇన్సూరెన్స్ బిజినెస్. అంటే ఇన్సూరెన్స్ బిజినెస్ చేసే ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ అవి సక్రమంగా ఉన్నాయా, కరెక్ట్గా చేస్తున్నాయా లేదా అనే దానికి ఐఆర్డిఏ స్వయంగా ఇన్స్పెక్షన్స్, ఎంక్వైరీస్, ఇన్వెస్టిగేషను లేకపోతే ఆడిట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ది వచ్చేసి ఎక్సర్సైజింగ్ కంట్రోల్ అండ్ రెగ్యులేటింగ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫండ్స్ బై ఇన్సూరెన్స్ కంపెనీస్. అంటే మన దగ్గర కలెక్ట్ చేసుకున్న పాలసీ అమౌంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి అన్నమాట. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసేది అనేది రిస్క్ లేకుండా ఉండాలి. రిస్క్ ఉండొచ్చు బట్ లిమిటెడ్గా ఉండాలి. అండ్ ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేయొచ్చు మ్యాక్సిమము, ఈ రూల్స్ అన్నీ కూడా ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఐఆర్డిఏ గురించి. ఈ వీడియో చివరి దాకా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.